నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. 0 నుంచి 5 వయస్సు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకుని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసనసభ్యులు గుండె శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలు వేసి 100% పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామదాసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత, మున్సిపల్ కమిషనర్ పివిబిపి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రోజు బూతుల ద్వారా 100% లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తారని, ఏదైనా కారణాల వలన వేసుకొని పిల్లలకు సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వివరించారు. జిల్లాలో మొత్తం 1,252 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రయాణాల్లో ఉన్న వారి కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 40 ట్రాన్సిట్ బూతులను, మారుమూల ప్రాంతాల కోసం 84 మొబైల్ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. హైరిస్క్ ప్రాంతాల్లోని 6,732 మంది పిల్లలకు ప్రత్యేక దృష్టి సారించామని, మొత్తం 7,430 మంది సిబ్బందితో ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి జిల్లాను పోలియో రహితంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామదాసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె అనిత తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూర భారాల నుంచి ఇచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్ ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులను ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in అనే వెబ్సైట్ లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి రేపు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం సుపరిపాలన సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కూడలిలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో బగలాముఖి హోమాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందువరపు సూరిబాబు ఆధ్వర్యంలో తెన్నేటి సునీల్ శర్మ సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లాలో యూనివర్సిటీ, కరకట్టలు, రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రజా ప్రయోజకరమైన నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి, 7,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ నాయకులు చీమల తారకేశ్వరరావు, ఎడ్ల వెంకట్ ఆరాధ్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంబి పద్మావతి, తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ, చల్లా శ్రీను, శ్రీనివాస్ పట్నాయక్, కిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ప్రజారంజకమైనటువంటి పాలన చేసి ప్రజలకి ఎంతో అన్యాయంగా ఉంటూ ముఖ్యంగా అవసరమైనటువంటి విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, రైతుల పట్ల పెద్ద ఎత్తున ఆయన సహాయం చేసినటువంటి సందర్భం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం జరుగుతున్నటువంటి అరాచక పాలన దానికి ఒకసారి బేరీజు వేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎలా జరిగింది, ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఈ రెడ్ బుక్ పాలన ఎలా జరుగుతుంది అన్న దానికి రెండు బేరీజు వేసుకొని ప్రజలు మరింత ప్రేమతో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యవహరించినటువంటి వైనం ఈవేళ రాష్ట్రం అంతా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. అత్యంత అవసరమైనటువంటి వైద్యం ప్రజలకు అందాలన్నటువంటి గొప్ప లక్ష్యంతో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం యావత్తు కోటి సంతకాలతో కార్యక్రమాలు జరిగాయి. మరి మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున 4 లక్షల పైచిలకు కోటి సంతకాలు వేసేసి మరి అందులో మనం కూడా భాగస్వాములు అయ్యాం. ఈవేళ జిల్లా అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డికి 2 నిరాళ్ళు ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన పాలన అందించాలని చెప్పే గొప్ప లక్ష్యంతో అతను పాలన చేస్తున్నటువంటి అనుకూలమైనటువంటి వైఖరి ప్రజలకి మెచ్చి ఈవేళ ఈ కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు అన్నవి గ్రామానికి కూడా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి సందర్భం. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. జిల్లాలోని రైతాంగ సమస్యల పరిష్కారానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. శనివారం స్థానిక జెడ్పీ నూతన సమావేశ మందిరంలో చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ధాన్యం సేకరణలో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు. రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకునే మిన్నర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వంలో ప్రారంభించినా సరే
ప్రజలకు మేలు చేసే మంచి పద్ధతులను కొనసాగించవలసిన అవసరం ఉందన్నారు. హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ సభలో అనవసర రాజకీయ విమర్శలు పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యలపైనే చర్చ జరగాలని కోరారు. ఉపాధి పనుల నాణ్యతపై ఎక్కడ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బగ్గు రమణమూర్తి వారి వారి నియోజకవర్గాల్లోని పరిస్థితులపై మాట్లాడారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కూనరవి కుమార్ సూచించారు. ధాన్యం కొనుగోలును వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులకు మార్గదర్శకం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులు ఎలాంటి నష్టానికి గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. కొందరు మిల్లర్లు తేమ శాతం నూకల సాకుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆయన తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా పొటాషియం, యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేసే ఉద్దేశంతోనే ప్రతి మిల్లలకు రేటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల రైతులు తమకు నచ్చిన ఉత్తమ సేవలు అందించే మిల్లును ఎంచుకునే వెలుసుబాటు కలుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జడ్పీ సీఈఓ డి సత్యనారాయణ, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో జెడ్పీటీసీ బిజ్జిపురం రామారావు, ఎంపీపీ కర్ణైన దీప, సరుబుజ్జిలి మండలం పార్టీ అధ్యక్షులు దేవర మల్లేశ్వరరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి అజంత కుమారి, స్థానిక కొల్లివలస సర్పంచి జీడి వేణు అండ్ టీం, గేదెల మనోజ్ కుమార్, 4 మండలాల మాజీలు, ప్రస్తుత సర్పంచ్లు, సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదాన శిబిరంలో పలువురు యువతతో పాటు ఆముదాల వలస సమన్వయకర్త డాక్టర్ చింతాడ రవికుమార్, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మామిడి కిరణ్ కుమార్, సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ బొడ్డేపల్లి వెంకట సత్యం, ఎంపీటీసీ నరసింగరావులు కూడా ఉన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు రక్షించుకోగలమని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం జరిగిన ఏఐటియుసి జిల్లా 15వ మహాసభల సందర్భంగా స్థానిక డైమండ్ పార్క్ నుండి మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న 29 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లను మార్చడం కార్మిక వర్గానికి అన్యాయకరమైన చర్యగా పేర్కొన్నారు. మెరుగైన జీవితాలు ఇవ్వాల్సింది పోయి కష్టాలు తెచ్చి పెడుతున్నారని ఆందోళన వెలబుచ్చారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐటియుసి దేశంలోనే అనేక పోరాటాలతో హక్కులు, చట్టాలను సాధించిందని గుర్తు చేశారు. ఈ మహాసభల్లో నాయకులు టి తిరుపతిరావు, సిహెచ్ గోవిందరావు, శేషు, టి ముత్యాలరావు, డి కిరణ్, వై సూర్యనారాయణ, బి అప్పలరాజు, లబ్బరాజు, కె అప్పలరాజు, పార్థసారథి, వాసుదేవరావు, సునీత, సూర్యకళ, సీతమ్మ, షేక్ బాను, లక్ష్మి, రామచంద్ర, రసూల్, సురేష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 16వ డివిజన్ గొంటి వీధి సచివాలయం పరిధి, గొంటి వీధి, ప్రకాష్ నగర్ కాలనీ, రామ మందిరం, సాయిబుల తోట పరిసరాల పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు గల చిన్నపిల్లలకు 2 పల్స్ పోలియో చుక్కలను వేయించుకోవాలని 16వ డివిజన్ ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలవరపు వెంకటరమణ మాదిగ సూచించారు. ఈ సందర్భంగా ఎస్వి రమణ మాదిగ పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తులోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, దాని ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న క్రమంలో పోలియో రహిత దేశంగాను రాష్ట్రంగాను ఉంచడంలో మనందరం భాగస్వామ్యం అవ్వాలని, పిల్లలకు బంగారు భవిష్యత్తు అందివ్వాలని రమణమాదిగ కోరారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ, ఏఎన్ఎం మేరీ, అంగన్వాడీ టీచర్స్ అరుణ, నళిని, హైమవతి, ఆశా వర్కర్లు శశికళ, దీప, మంగవేణి, నాగమణి, కొర్లకోట కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబు కార్యక్రమం విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి, క్రమశిక్షణకు తొలిమెట్టు అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ పేర్కొన్నారు. మండలంలో గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
చిన్నారులు అద్దం ముందు నిలబడి తమను తామును చక్కదిద్దుకుంటున్న తీరును వారు స్వయంగా పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో పుట్టిన ఈ ముస్తాబు విధానం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారని వివరించారు. ఈ విధానం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం కొనియాడినట్లు వారు గుర్తు చేశారు. రాష్ట్రంలోని 79 లక్షల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చేరవేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో దీనిని అమలు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. లావేరు మండలం లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో కూడా శనివారం జరిగిన ముస్తాబు కార్యక్రమంలో చిన్నతనం నుంచే పరిశుభ్రతపై మక్కువ పెంచడం ద్వారా చిన్నారులు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని నిర్వాహకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 21వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో 21వ డివిజన్ బూత్ ఇన్ఛార్జి లొట్టి సూరిబాబు పాల్గొని సచివాలయం, వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహితగా జిల్లాగా చేయాలని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మండల మన్మథరావు, అరవింద కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్ర కాలేయ సమస్యతో బాధపడుతున్నందున లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో ఈరోజు హృదయాలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల నగదును కుటుంబ సభ్యులకు ప్రతినిధులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గ్రామాల్లో హృదయాలు సంస్థ ద్వారా సాయం చేస్తున్నారు. మనస్సు ఉన్న ప్రతి ఒక్కరూ బాలుడి ఆరోగ్యం కాపాడేందుకు ఆర్థిక సాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. హృదయాలు సంస్థలు సభ్యులుగా చేరాలంటే ప్రతి నెల 100 రూపాయలు తగ్గకుండా సభ్యత్వం తీసుకోవాలని, మరిన్ని వివరాలకు 9959007102 అనే నంబర్కు సంప్రదించవలసిందిగా వారు కోరారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విపూది సూరిబాబు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు ఆదివారం డివిజన్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి స్థానికంగా ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం, అలాగే రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే శంకర్లు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, తల్లిదండ్రులు కూడా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఏ చోట ఉన్నప్పటికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని, పోలియో రహిత జిల్లాగా రూపొందించడంలో సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలోని గరుడ యూత్ ఆధ్వర్యంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 138వ జయంతోత్సవం భాగంగా 8వసారి మండల స్థాయి గణిత పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా కనపరిచారు. విద్యార్థులకు నిర్వాహకులు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను కల్పించారు. భోజనం అనంతరం తరగతుల వారీగా గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న యువ నాయకుడు రొప్ప రమేష్ నాయుడు, అసిరితల్లి యువజన సంఘం అధ్యక్షుడు రొప్ప లక్ష్మణనాయుడు, మేము సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు టేకి ఆచారి మాట్లాడుతూ విద్యార్థులు మరింతగా రాణించాలని, నిరంతరం మననం చేస్తే ఏ సబ్జెక్టునైనా వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు మల్లికార్జునరావు, హరికృష్ణ, గ్రంథాలయ పూర్వ అధికారి మలిపెద్ది చంద్రశేఖర్, కృష్ణ, గరుడ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో యోగా విభాగం ఆధ్వర్యాన ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరితో సామూహిక ధ్యాన ప్రక్రియ చేయించి నిత్య జీవితంలో ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ వేడుకల్లో క్యాంపస్ సంచాలకులు ప్రొఫెసర్ కుక్కిరాల వెంకట ధనబాలాజీతో పాటు విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ముని రామకృష్ణ, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వాసు, డాక్టర్ రవి గేదెల, యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన రాగులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాగులు ఎముకలను బలంగా మార్చడంతో పాటు బోను ఎముకల వ్యాధి
ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. రాగులు తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అదేవిధంగా అలసటను కూడా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో రాగులు ముందుంటాయి. ఇందులో ఫైబర్, గ్లైసీమియా, షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. ఇన్సులిన్ నిల్వలు పెంచడంతో రాగులు ముందుంటాయి. రాగుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. అదేవిధంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు రాగుల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి యవ్వనంగా ఉంటారు. రాగుల్లోని మెగ్నీషియం, పొటాషియం నిల్వలు శరీరంలో వేడిని తగ్గించడం కాకుండా గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో ముందుంటాయి. రాగుల్లోని మినరల్స్, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. రక్త శాతం పెంచడం, రక్తంలో హెమోగ్లోబిన్ పెంచడంలో రాగులు ముందుంటాయి. రాగుల్లోని అమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది, దీనివల్ల ఎముకలు బలంగా మారుతాయి, కీళ్ల నొప్పులు ఉండవు. ఎదిగే పిల్లలకు ఇది చక్కటి బలవర్ధక ఆహారం అని చెప్పొచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు అంటున్నారు. రాగులోని అమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి రాగులను తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లులకి మేలు జరుగుతుంది. ఇందులో అమైనో యాసిడ్ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది, దీనివల్ల స్ట్రెస్, తలనొప్పి తగ్గుతాయి. ఎముకలను బలంగా మార్చడంతో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. వార్తల్లోని మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం, కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.